ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. జూలై 21వ తేదీ గురు పౌర్ణమి. అంటే మనకి ఈ పౌర్ణమి శనివారం సాయంత్రమే ప్రారంభమవుతుంది 4:30 వేళలో. అలాగే ఆదివారం సాయంత్రానికి ఎండ్ అవుతుంది. గిరి ప్రదక్షిణ కూడా శనివారం సాయంత్రం నుంచే మొదలవుతుంది. అలాగే ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. మనం మన గురువులని ఆరాధించే రోజు, మన గురువుల్ని ఒక్కసారి స్మరించుకునే రోజు, మన గురువుల్ని అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో పలకరించేటువంటి రోజు. ప్రతి ఒక్కరూ తమ తమ గురువుల్ని మీరు ఒక్కసారి పలకరించండి, వారందరి యొక్క ఆశీస్సులైతే తీసుకోండి. అలాగే మన పీఠం నుంచి కూడా గురు పౌర్ణమి నాడు ఎవరికైనా సరే నన్ను గురువుగా భావించే వారికి నా ఆశీస్సులు ఉంటాయి. ముందుగానే మీకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే శనివారం ప్రదోష వేళలో ఒకవైపు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉండగా మన పీఠంలో ఒక అద్భుతంగా మనం ఆదియోగి ఆది గురువు అంటారు పరమేశ్వరుణ్ణి, ఆ సదాశివునికి రుద్రాభిషేకం. అలాగే మరి ఎప్పటిలాగే రాజశ్యామల సహిత మహాకాళ భైరవ హోమం. ఈ మహాకాళ భైరవ హోమం కూడా మనం అద్భుతంగా చేయాలనే సంకల్పం చేసాం. ఇందులో చక్కగా మీ సమస్యలను పరిష్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి మంచి సువర్ణావకాశం. పరోక్షంగా మీరందరూ కూడా పాల్గొనవచ్చు. పరోక్షంగా మీ గోత్రనామాలు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వివరాలు అయితే మీకు తెలియజేయబడతాయి. మీరందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకొని అలాగే మన ఆది గురువు యొక్క కృపా కటాక్షాలన్నీ మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. అలాగే అన్నప్రసాద సేవ కూడా మనం చేస్తూ ఉంటాము. మీరిచ్చేటువంటి హోమానికి కావచ్చు, ఈ సేవా కార్యక్రమానికి, అన్నదానానికి. మీకు తెలుసు మన పీఠానికి అనుసంధానంగా ప్రస్తుతం 9 మంది పిల్లలైతే వచ్చి ఉన్నారు. వారికి ఇప్పుడు మనం సంపూర్ణంగా చూస్తున్నాం. మీరు ఇచ్చిన దాంట్లో అన్నప్రసాద సేవే కాదు, ఇతర అవసరాలను కూడా మొన్నైతే కొద్దిపాటి బుక్స్ కూడా కొని ఇవ్వటం జరిగింది. మీ అందరి సంకల్పంతో చాలా మంచి పనులు చేద్దాం. అందులో ముఖ్యమైనటువంటి ఒక అందరికీ ఆనందించేటువంటి మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే మనం అష్టభైరవ సహిత స్వర్ణాకర్షణ మహాకాళభైరవ మందిరాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం ఆ భైరవుడు నాకు అందించటం జరిగింది. నాకు ఆ సంకల్పాన్ని కలిగించాడు. అలాగే ఈ పీఠం దగ్గరలోనే మనం ఈ మందిర నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. ఈ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నా సంకల్పం, కోరిక. ఎందుకంటే ఇక్కడ అష్టభైరవులని, అష్టమాతృకలను, కాళభైరవుడిని, భైరవీ మాతను, అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడిని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని వారిని కొలుచుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. అందుకు ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినది ఈ మందిరం కోసం చేయటానికి ఏది చేసినా సరే, ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాల అన్నారు కదా, మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి. అలాగే మందిరం కోసం కూడా ఎవరైతే చేయాలి అనుకుంటారో వారందరికీ కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టినట్లయితే ఈ మందిరానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. దానికి మీ సహకారాన్ని ఏ చిన్నపాటైనా సరే పర్వాలేదు, మీరందరూ సహకరిస్తే అన్ని పనులు జరుగుతాయి. అలాగే విగ్రహాలు తయారు చేయాలి, చాలా పనులు ఉన్నాయి. అది ఎందుకంటే మనం చేసే దానం భగవంతుడికి తెలియాలటండి. ఆ భగవంతుడికి తెలిసినట్లయితే ఆయన ఆశీస్సులు, మన కష్టాలు తొలుగుతాయి, మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి.
బిడ్డలందరూ అద్భుతంగా ఉంటారు. మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నేను భావిస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోలన్నీ మీ మిత్రులకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను భైరవ శక్తి ఛానల్లో ఈ శివతత్వాన్ని గురించి చెప్తున్నాను. ఆ భైరవ శక్తి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. అందులో అనేకమైన రెమెడీస్ కూడా చెప్పబోతున్నాను. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. పరిస్థితులకు అనుగుణంగా మీరు నడుచుకోవటం జరుగుతుంది. అంటే ఎప్పటికయ్యేది అప్పటికప్పుడు. తానొవ్వక నొప్పించుక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అలా మీరు పరిస్థితులకు అనుగుణంగా చాలా సున్నితంగా వ్యవహరించి అక్కడ మీ కార్యాన్ని చక్కబెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరూ కూడా మిమ్మల్ని ఏదైనా ఒక ఆక్షేపించే పరిస్థితి రానివ్వకుండా చూసుకుంటారు. పొరపాటు జరగకుండా చాలా సెన్సిటివ్గా కూడా వ్యవహరిస్తారు. దీనివలన ఏమిటంటే ఎవరు మిమ్మల్ని వేలెత్తి కూడా చూపలేరు. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి జనాలను కూడా అట్రాక్ట్ చేసుకోవటం, ఎందుకంటే అదొక పెద్ద ఆర్ట్. అసలు 10 మందిని మనం ఆకట్టుకోవటం అనేది ఒక పెద్ద ఆర్ట్గానే చెప్పాలి. ఇప్పుడైతే మీ కోపాన్ని కూడా పక్కన పెట్టి, లేదంటే మీలో ఉన్నటువంటి ఏదైతే ఎమోషనల్ సైడ్స్ అన్నీ పక్కన పెట్టి 10 మందిని ఆకట్టుకుంటే తప్ప మనం ముందుకు వెళ్ళలేము అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు. అలాగే దూరమైనటువంటి కుటుంబ సభ్యులు కూడా మరలా కలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రాజ్యాధిపతి శుక్రుడు తృతీయ స్థానమైనటువంటి కర్కాటకంలో రవిగ్రహంతో కలిసి ఉండటం వలన కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం కాస్త అటు ఇటుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు అయితే ఉంటాయి. కాకపోతే వాటిని కూడా మీరు ఓవర్టేక్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అవసరమైతే సర్ది చెప్పుకోవటం, లేదంటే అడ్జస్ట్మెంట్లు చేసుకోవటం, ఇలాంటివన్నీ చేయగలుగుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో మీరు చాలా డేర్తో వ్యవహరిస్తారు. అంటే సాహసోపేతమైనటువంటి డెసిషన్స్ తీసుకోవటం. ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కూడా కొంత అయితే మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే మీరు చాలా లౌక్యంగా వ్యవహరించడం కానీ, లేదంటే కాస్త మైండ్ అంటే బుద్ధిగా వ్యవహరించడం వలన మీరు దాన్ని ఎలాగోలా మేనేజ్ చేసుకొని బయటపడతారు. ఇక్కడ కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే కుటుంబానికి సమయాన్ని కేటాయించడం కూడా మంచిది. ఇక మీ జీవిత భాగస్వామితో, ఇటు ఆడవారైతే మగవారితో కానీ, మగవారైతే ఆడవారితో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరేదో బయట ఎక్కడో టెన్షన్లో వచ్చి ఇంట్లో ఏదో అరిచేద్దాం కరిచేద్దాం అంటే కుదరదు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. బయట టెన్షన్ బయటే విడిచిపెట్టి ఇంట్లోకి వచ్చినట్లయితే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేకపోతే మీ ఇద్దరి మధ్య అన్యోన్యతకి బ్రేకప్ అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే కలిసి వస్తాయి. ఎవరైనా ఏదైనా కట్టుకోవాలనుకున్నా, కొనాలనుకున్నా, ఈ లోన్స్కి అది అప్లై చేసినా అంతా సవ్యంగానే ఉంటుంది. అయితే రుణాల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించండి. ఇప్పుడు గృహానికి ఎలాంటివంటే వేరే విషయం. అక్కర్లేని వాటికి కూడా కొంతమంది ఏదో లోన్స్ పెట్టేసి, అంటే మనకు వచ్చిన ఇన్కమ్ కంటే లోన్స్ పెట్టుకొని అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఈఎంఐ కట్టేస్తాను అనుకుని మీరు చేస్తే చాలా ఇబ్బంది. ముఖ్యంగా ఈ లోన్ యాప్స్లో మాత్రం మీరు అనవసరంగా ఈ ఉచ్చులో పడమాకండి. చాలా ప్రమాదకరమైనటువంటి ఉచ్చు. నేను చాలా పెద్ద రిక్వెస్టింగ్గా చెప్తున్నాను మీ అందరికీ. లోన్ యాప్ల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు. అలాగే స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయడానికి మంచి సమయంగానే చెప్పాలి. అలాగే వారసత్వ ఆస్తులు కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వారసత్వ ఆస్తులు కూడా మీకు రావడానికైతే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా బాగుంది. మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఫేస్ చేసినట్లయితే చిరునవ్వుతో మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసి చక్కగా ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసుకొని జాబ్ అయితే సంపాదిస్తారు. ఇక రాజకీయ నాయకులకైతే అన్నీ అనుకూలంగా ఉన్న ఏదో ఒక తెలియని మానసిక ఆందోళన అయితే మీలో ఉంటుంది. అయితే ఆ ఆందోళనే తప్ప భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక ఉద్యోగస్తులకు చూస్తున్నట్లయితే సాధారణంగానే ఉంది.
సహ ఉద్యోగులతో చిన్నపాటి అపార్థాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఏదైనా ఉన్నట్లయితే క్లియర్ చేసుకోండి. మొహం మీద మాట్లాడుకొని, లేదనుకుంటే మీరు తెలిసిన వారి ద్వారానైనా జాగ్రత్తగా మాట్లాడుకొని పరిష్కరించుకుంటే మంచిది. అలాగే ఏదైనా ప్రమోషన్లు ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు దానికి అప్లై చేసుకోవటం కానీ, లేకపోతే అధికారులతో మాట్లాడటం కానీ చేసుకోవటానికి చాలా బాగుందనే చెప్పాలి. అలాగే ఇక వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం. ఇక వ్యాపారం డెవలప్ చేయటానికి కూడా బాగుంటుంది. ఆదాయం కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే గతంలో ఏదైతే బిజినెస్ గురించి మీరు ఇబ్బందులు పడతారో దాన్ని ఓవర్టేక్ చేయడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక షేర్ మార్కెట్ గురించి చూస్తే ఈ దీర్ఘకాలిక పెట్టుబడులకైతే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. చదువుపై ఆసక్తి పెంచుకుంటారు, పరీక్షల్లో రాణిస్తారు. కాకపోతే జూలై 20 నుంచి పంచమాధిపతి బుధుడిపై కుజదృష్టి వలన చదువుని కాస్త డీవియేట్ అవ్వటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చదువు నుంచి పక్కకు వెళ్ళటం, ఏదో ఫ్రెండ్స్ లేకపోతే ఏదో ఒక విధంగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇక ఆరోగ్యం గురించి చూసినట్లయితే పర్వాలేదు, అంత బాగుంది. కాకపోతే చిన్నపాటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి అయితే వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. మరి ఈ రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందంటే రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. శుక్రుడు కుజుడు మాత్రం కాస్త ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ శుక్రుడు కుజుడు ప్రతికూలం వలన ఏమిటవుతుందంటే దెబ్బలు తగిలించుకోవటం, శుక్రుడు కూడా బాగోలేకపోవటం వలన వాహన ప్రమాదాలు ఇలాంటివి అయ్యి ఉంటాయి. డబ్బులు లాస్ అవ్వటం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు ఏ గ్రహాలకి పరిహారం చేసుకోవాలంటే కుజుడు శుక్రుడు. ఇక శుక్రుడికి ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ, ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ. అలాగే కుజుడికి ఓం వీరధ్వజాయ విద్మహి విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. మరి ఈ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. అలాగే మీరు ఒక్క మాట ఏమిటి అంటే ప్రతిదీ కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం చేయటం. అలాగే మన ఇష్టదైవం కాళభైరవ గాయత్రి చెప్తాను కదా, ఇది కూడా 18 సార్లు చేసుకుంటే మీలో భయాలన్నీ కూడా తొలగిపోవటం జరుగుతుంది. అదృష్టం మీతో ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.